ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ అనకూడదా బ్రో? చెప్పు, పాపమా నేరమా? చెప్పు, నేరమా? అది బాధ బ్రో, బాధ. అది ఒక ఫ్యాన్ కదా, ఒక ఎమోషన్. నాకు ఎమోషన్ ఉంది, కానీ అట్లా అని చెప్పేసి వేరే వాళ్ళని నేను తప్పని చెప్పలేం కదా. నాకు నచ్చింది ఇది. అది కూడా నేను సూపర్ బ్లాక్ బస్టర్ తోపా కేక్ అఖండ 2 అని చెప్పట్లా. సెకండ్ హాఫ్ కొద్దిగా డెల్ అయింది, ఫస్ట్ హాఫ్ రేసీగా ఉంటుంది బాలయ్య బాబుది. ఓవరాల్గా సంక్రాంతి 2 కంపేర్ చేసుకుని హిట్ మూవీ అన్నట్టు అనిపించింది. ఇది దెబ్బేసాడని అది కూడా యావరేజ్. అది నిన్న కూడా ఒక యావరేజ్ అంటే ఫ్లాప్ అని అడుగుతున్నారు. నేను ఇంక నా నోట్లో ఫ్లాప్ అని కావాలని అడిగాను నేను ఇంకా. సో యావరేజ్ మూవీ అది. అంత బయట చెప్తున్నంత డిజాస్టర్ టాక్ లేదు అక్కడ. యావరేజ్ మూవీ, గేమ్ చేంజర్. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు, ఎగ్జైట్మెంట్ చేయలేదు. అది శంకర్ రొటీన్గా తీసినా సరే ఒక వైబ్ అనేది ఉంటుంది శంకర్ సినిమాకి. అది అక్కడ మిస్ అయ్యింది. శంకర్ టేకింగ్ లేదు అక్కడ. డాకు మహారాజ్ బాగుంది. బాబీని శంకర్ రామ్ చరణ్ని వాడుకోలేదు, బాబీ వాడుకున్నాడు అంతే. డాకు మహారాజ్ బాగుందన్న. సంక్రాంతి విన్నర్ బాలయ్యనేనా ఈసారి? రేపు సంక్రాంతికి వస్తున్నాం కూడా చూసి చెప్తా. ప్రస్తుతానికి అయితే బాలయ్యదే పై చెయ్యి. ఓకే అన్న, సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మూవీ. సంక్రాంతికి ది బెస్ట్ మూవీ అనిపిస్తుంది. నెక్స్ట్ మూవీ ఇట సంక్రాంతి వచ్చేది ఉంది కదా, కానీ ఈ మూవీ నాకైతే పక్క ఇది కలెక్షన్స్ వైజ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. నా ఎక్స్పెక్టేషన్ 600 crores అవుతుంది అనిపిస్తుంది. బాలయ్యకి మంచి హిట్ ఇది. బాబీ డైరెక్షన్ సూపర్ ఉంది. యాక్చువల్లీ మూవీ చూస్తే మనం బోయపాటి బాలయ్యని తట్టుకోగలుగుతాడు, కానీ ఈ మూవీలో బోయపాటి కనిపించింది అనమాట. అలాగే తీసిండు అనమాట. ఎండింగ్ క్లైమాక్స్ అనేది ఎక్కువ స్ట్రాంగ్ పెట్టలేడు. ఎందుకు పెట్టలే అంటే మనకి ఆ స్ట్రాంగ్ పెడితే బోర్ అయిపోతాం కాబట్టి సింపుల్గా కంప్లీట్ చేసిండు ఎండింగ్. ఓవరాల్ యాక్షన్, డైరెక్షన్, ఎవ్రీథింగ్. డైరెక్టర్ బాబీ డయాల్ని ఎలా బాగా యూజ్ చేసిండంటే యానిమల్ మూవీలో ఎంతో టగ్గఫర్ రోల్ ఇచ్చాడో ఇందులో అంత బాగుందనమాట మళ్ళీ. అండ్ బాబీ డయాల్ చెప్పాలంటే మొత్తం తెలుగు ఇండస్ట్రీకే వచ్చేటట్టున్నాడు. ఫ్యూచర్లో ఇందులోనే కంటిన్యూ అయితే చాలా మంచి రోల్స్ వస్తాయి, చాలా బాగా చేస్తాడు.